హాయ్ గైస్, డే 5 ఇన్ ముంబై. ఈ వీడియోతో ఇంకా ముంబై సిరీస్ అయితే కంప్లీట్ అవబోతుంది. మేము ఈ రోజు వచ్చేసి సౌత్ ముంబైలో ఉన్న గేట్వే ఆఫ్ ఇండియా అరేబియన్ సీ బోట్ రైడ్ చేసాము. నెక్స్ట్ ఒక మ్యూజియంకి అయితే వెళ్ళాం, పారాడాక్స్ మ్యూజియం. అయిపోయిన వెంటనే ముంబైలో ఉన్న ఫేమస్ టేస్ట్ ఆఫ్ కేరళ అని చెప్పి రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ అయితే వెళ్ళాము. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ రెస్టారెంట్ మేము బై వాక్ ఫ్యాషన్ స్ట్రీట్ అండ్ మామూలు అలీ రోడ్ అయితే కవర్ చేసాము. మామూలు అలీ రోడ్ నుంచి మేము క్యాబ్ బుక్ చేసుకుని మెరన్ డ్రైవ్ అయితే వెళ్ళాము. మెరన్ డ్రైవ్ కంప్లీట్ చేసుకుని మేము రూమ్ కి అయితే వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మూవీకి అయితే వెళ్ళాము. ఇండియన్స్ ఫస్ట్ 70 mm స్క్రీన్ ఉన్న మైరాజ్ వాడ్డా ఐమాక్స్ అయితే వెళ్ళాము. ఐమాక్స్ స్పెషల్ ఏంటంటే మనం నార్మల్ థియేటర్లో స్క్రీన్స్ ఉంటాయి కదా, అవి ఒక 6 స్క్రీన్స్ కలిపితే ఎంత ఉంటుందో అంత పెద్ద స్క్రీన్ అన్నమాట. 70 mm స్క్రీన్ ఆ ఐమాక్స్ లో నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇంకెటువంటి ఆలోచన లేకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు సౌత్ ముంబైకి సాకినాక టు ఘాట్కోపర్కి మెట్ల మీద వెళ్ళి ఘాట్కోపర్ నుంచి సిఎస్ఎఫ్డికి లోకల్ ట్రైన్ మీద అయితే వెళ్తాం. కాకినాక పెట్టడం. ఇప్పుడు మనం ఘాట్కోపర్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. అక్కడి నుంచి టీఎస్ఎంటీకి వెళ్దాం. ఇప్పుడు ఘాట్కోపర్కి వెళ్ళవలసిన మెట్రో రావడం అయితే జరిగింది. ఇక్కడ మెట్రో ఎక్కి ఘాట్కోపర్కి వెళ్ళిపోదాం. చలో పదండి. మనం మెట్రో ఎక్కడం అయితే జరిగింది. మీకు ఈ వీడియో లెంత్గా అనిపిస్తే డిస్క్రిప్షన్ లో టైం లైన్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. టైం లైన్స్ క్లిక్ చేయండి, షార్ట్ వైజ్ గా రావడం అయితే జరుగుతుంది వీడియో. ఇప్పుడు లోకల్ ట్రైన్ అయితే ఎక్కడం అయితే జరిగింది. సిఎస్ఎంటీకి వెళ్తున్నాం. లోకల్ ట్రైన్ మనకి లాస్ట్ స్టేషన్కి అయితే వచ్చేలోగా ఖాళీ అవుతుంది. మన లాస్ట్ స్టేషన్ వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్. ఇంకా రావడానికి 5 minutes ఉంది. మసీద్ అని రైల్వే స్టేషన్ దాటిన తర్వాత మనకి లాస్ట్ స్టేషన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ రైల్వే స్టేషన్. మనకి మెట్రో అయితే చాలా పెద్దది, మామూలు మెట్రోలతో కంపేర్ చేస్తే. మెట్రో చూసండి సార్, చూసండి, చాలా పెద్దది. మసీద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ అయితే వెళ్తాం. వెల్కమ్ టు సిఎస్ఎంటీ రైల్వే స్టేషన్. వెల్కమ్ టు సిఎస్ఎంటీ రైల్వే స్టేషన్. మనకు వచ్చేసి 18 ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఈ సిఎస్ఎంటీ రైల్వే స్టేషన్ లో. అరౌండ్ మన టైం వచ్చేసి 8:52 అయింది. ఓ ట్రైన్ అయితే బయలుదేరుతుంది. ఇదిగోండి లాస్ట్ పార్ట్ ఆఫ్ సిఎస్ఎంటీ రైల్వే స్టేషన్. మనకి ఎంత పార్ట్ ఎండ్ ఆఫ్ ద సిఎస్ఎంటీ రైల్వే స్టేషన్. ట్రైన్ అయితే వెళ్తుంది. ఘాట్కోపర్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్తుంది. మున్సిపల్ ఆఫీస్ ఫ్రంట్ వ్యూ ఆఫ్ సిఎస్ఎంటీ రైల్వే స్టేషన్. ఆల్రెడీ సిఎస్ఎంటీ డే 1 బ్లాగ్ లో పెట్టడం అయితే జరిగింది. ఆ వీడియో చూడండి, ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం అయితే గేట్వే ఆఫ్ ఇండియాకి వెళ్ళిపోదాం బోట్ రైడ్కి. చల్. మనం ఇప్పుడు వచ్చేసి ముంబై గేట్ అయితే వెళ్ళాలి. బస్ అయితే వెళ్ళాలి. 7 rupees ఛార్జ్ చేస్తారు per personకి. డబుల్ డెక్కర్ బస్ అది. ఈ బిల్డింగ్ చూసారా, చాలా ఓల్డ్. మనుషులు అందులో ఉంటున్నారు. బ్రిటిష్ ఇదో
మీకు ఇందాక ఒక బిల్డింగ్ చూస్తాం కదా, ఈ బిల్డింగ్ చూడండి. ఇది చాలా ఓల్డ్, అందులో కూడా మనుషులు ఉంటారు. ఇప్పుడు ఎస్ఎంటి డబల్ డెక్కర్ బస్ ఎక్కి గేట్వే ఆఫ్ ఇండియాకి వెళ్తున్నాం. గాయస్ ముంబై గేట్కి రావడం అయితే జరిగింది. ముంబై గేట్ చూపిస్తాను పదండి. ఈ పాయింట్ వచ్చేసి లగేజ్ చెకింగ్ పాయింట్. లగేజ్ చెక్ చేయించుకున్న తర్వాత లోపలికి ఎంట్రన్స్. ఆ బిల్డింగ్ వచ్చేసి న్యూ తాజ్ హోటల్. వెల్కమ్ టు గేట్వే ఆఫ్ ఇండియా. దిస్ ఈజ్ మార్నింగ్ నేచర్ ఆఫ్ గేట్వే ఆఫ్ ఇండియా. గేట్వే ఆఫ్ ఇండియాకి ఆపోజిట్ లో అందమైన న్యూ తాజ్ హోటల్. అండ్ గేట్వే ఆఫ్ ఇండియాకి బ్యాక్ సైడ్ వచ్చేసి సీ ఉంటుంది. సీ పేరు వచ్చేసి అరేబియన్ సీ. మేము ఇప్పుడు అరేబియన్ సీలో బోట్ రైడ్కి అయితే వచ్చాము. లెట్స్ కొన్ని పిక్స్ తీసుకుని గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర అరేబియన్ సీ బోట్ రైడ్కి అయితే వెళ్దాం. చల్ పదండి. అండ్ దిస్ ఈజ్ ఓల్డ్ తాజ్ హోటల్. ఓల్డ్ తాజ్ హోటల్ పక్కనే న్యూ తాజ్ హోటల్ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. మనకి టెర్రరిజం అటాక్ జరిగిన తర్వాత అలర్ట్నెస్ కోసం కొత్త తాజ్ హోటల్ అయితే కట్టడం అయితే జరిగింది. గేట్వే ఆఫ్ ఇండియా 1924లో జార్జ్ బ్రిటన్ కింగ్ క్వీన్ మేరీ ఇండియాకి విజిట్ అవుతున్న స్వాగతించడం కోసం మన గేట్వే ఆఫ్ ఇండియా కన్స్ట్రక్షన్ చేయించడం అయితే జరిగింది. జార్జ్ బ్రిటన్ కింగ్ బ్రిటిష్ కింగ్. ముంబై గేట్. ఓల్డ్ తాజ్ హోటల్, న్యూ తాజ్ హోటల్. ఇంకా ఆలస్యం లేక నా బోట్ రైడ్కి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ చూడు, ఇది భలే ఉంటుంది వ్యూ. ముందు బోట్ చూసుకుని ఆడొక్కడే ఎలా ఉన్నాడు. ఒకవేళ రష్ ఉంటే ఎక్కడ ఫోటోలు తీసుకుని వెయిట్ చేస్తాం. ఆడు చూడాలి ఎలా ఉన్నాడు. ఒక్కడే పిచ్చినాడుగా తీసుకుంటాడు. రాత్రి బాగుందిరా, రాత్రి బాగుంది. పొద్దున్నే ఉండదు. Arabian Sea view. చాలా జనాలు ఉన్నారు. టికెట్ కౌంటర్ Arabian Sea.
వందవ్వ చూడాలి చూడండి బ్యాక్ సైడ్ గేట్ సైడ్ అబ్బా లాస్ట్ సీసు both side from Gateway of India to we are arriving in Arabian Sea right now. This is the Arabian Sea. వద్దులే తెలుగులో చెప్తాం. అరేబియన్ సీలో మనం ప్రయాణిస్తాం. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి తాజ్ హోటల్ గేట్వే ఆఫ్ ఇండియా. దూరం వెళ్తుండే జరగదు ఇప్పుడైతే మాకు స్టార్ట్ అయ్యింది బోట్ సైడ్. బ్యాక్ సైడ్ వచ్చేసి చూపిస్తాను లేదు ఎదుగుంటా ఐలాండ్ లో ఉన్న ఎలిఫెంట్ కేవ్సా వెళ్ళేదాన్ని ఇప్పుడు ఫస్ట్ క్లాస్ కదా ఓల్డ్ రద్దు వచ్చి అట్టుకెళ్ళిపోదాం. అక్కడ మౌంటైన్ కనిపిస్తుంది అదే కదా లెఫ్ట్ సైడ్ లో ఎలిఫెంట్ కేవ్స్. ఎలిఫెంటా కేవ్స్ చాలా బోట్లు ఉన్నాయి తిరుగుతున్నాయండి. బోట్ రైడ్ పర్ పర్సన్కి ఎంత స్టార్ట్ చేశాను 200 పర్ పర్సన్. ఇంకా బోట్ రైడ్ స్పీడ్ బోట్ పర్ పర్సన్ ఎంత ముగ్గురు వచ్చా బోట్ ఇచ్చేస్తాడు మనం హాఫ్ అన్ అవర్ బోటు 3,000 మనమే 200 పర్ పర్సన్. ముందుకు వెళ్ళిపోతుంది నేనేం చేయను. బ్యాక్ సైడ్ పక్క ముంబై గేట్ లెఫ్ట్ సైడ్ ఏమో అరేబియన్ సీ. బోట్ రైడ్ కంప్లీట్ చేసుకుని వచ్చాం. చాలా బాగుంది. సూపర్. అరేబియన్ సీలో ఆటగాడు సమర యోధుడు. ఇగో మన బ్యాక్ సైడ్ రతన్ తాత మా తాతకి ఇచ్చిన తాజ్ హోటల్. తాజ్ ప్యాలెస్ అంటే వెళ్దామా లోపలికి? లోపల 750 రూపాయలు టీ ఒకటే.
అదే అదే కిడ్నీ కిడ్నీ ఎరా? ఖాళీ ఉందా కిడ్నీ మన పెద్దగా చెప్పవచ్చు. బాగుంటుందిరా సూపర్ ఛత్రపతి శివాజీ మహారాజ్ బోట్ రైడ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. మనం ఇప్పుడు వచ్చేసి పారాడాక్స్ మ్యూజియంకి వెళ్దాం, క్యాబ్ బుక్ చేసుకుని పదండి. ఇంకా ఆలోచన లేకుండా పారాడాక్స్ మ్యూజియంకి వెళ్ళిపోదాం. దిస్ ఈస్ ఫ్రంట్ వ్యూ ఆఫ్ తాజ్ హోటల్. చాలా అద్భుతంగా ఉంది చూడడానికి. దిస్ ఈజ్ పారాడాక్స్ మ్యూజియం. పార్ట్ 1 వీడియో కంప్లీట్ అయిపోవడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చే వీడియో వచ్చేసి పారాడాక్స్ మ్యూజియం పార్ట్ 2 వీడియో. చాలా అంటే చాలా బాగుంటుంది ఆ వీడియో వచ్చేసి. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోకి ఇంతే గైస్, బాయ్.